ఒక చిన్న గ్రామం మధ్యలో ఒక పురాతన వృక్షం పెరిగి ఉంది. ఆ చెట్టు గ్రామస్తులకు ఎన్నో రకాలుగా మేలు చేసింది. వేసవిలో చల్లని నీడ ఇచ్చింది, పండ్లను అందించింది. పిల్లలకు ఆట స్థలమైంది, పెద్దలకు విశ్రాంతి ప్రదేశమైంది. పాత తరం ప్రజలు దాన్ని గౌరవించి సంరక్షించేవారు. కాని కాలక్రమంలో కొత్త తరం ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, ఆ చెట్టును గౌరవించకుండా దానికి హాని చేసేందుకు మొదలుపెట్టారు. కొమ్మలు కోసారు, చెత్త వేయించారు, వేర్ల దగ్గర మంటలు పెట్టారు. చెట్టు నెమ్మదిగా బలహీనమై చివరికి తుపాన్లో కూలిపోయింది. చెట్టు పోయిన తర్వాత గ్రామస్తులు దాని అవసరాన్ని, విలువను తెలుసుకున్నారు. వేసవి వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు. అందరూ కలిసి పాత తప్పును గుర్తు చేసుకుని కొత్తగా చెట్లు నాటే ప్రతిజ్ఞ చేశారు. ఈ కథ ద్వారా మనం పొందే మేలు నిర్లక్ష్యం చేస్తే దాని విలువ తరువాతే తెలుస్తుంది అనే జీవన పాఠాన్ని నెమ్మదిగా, భావోద్వేగభరితంగా వివరించాలి. కథను సాధారణ గ్రామీణ వాతావరణం, అందమైన ప్రకృతి వర్ణనలు, పిల్లల ఆటలు, చెట్టు చుట్టూ జరుగు కార్యక్రమాలు వంటివి చక్కగా వివరించాలి. చివరికి ఒక ముద్దైన హృదయాన్ని తాకే నీతి పాఠం స్పష్టంగా చెప్పాలి.